నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామంలో గడప గడపకు కోటంరెడ్డి గిరిధరెడ్డి కార్యక్రమం మొదటి ఘట్టం ముగింపు సభలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి, డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. కోటంరెడ్డి గిరిధరెడ్డి 40 రోజుల పాటు 70,000 మందిని కలిశారని, నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులు కోటంరెడ్డి గిరిధరెడ్డికి ఎప్పుడు ఉంటాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నిరంతరం జనం కోసం పనిచేస్తూ సొంత డబ్బులతో 10 మందికి మేలు చేయాలని అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ జిల్లాలో ఎప్పటికీ శాశ్వత ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రాజకీయంగా తమకు జన్మనిచ్చిన రూరల్ ప్రజలను ఎప్పటికీ మర్చిపోమని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, మాజీ సర్పంచ్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, అచ్యుత్ రెడ్డి, ఉదయ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని వేదికను అలంకరించాల్సి కోరుతా ఉన్నాం. గడప గడప ఈ 40 రోజుల్లో 18 గ్రామాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పాఠాలు నిత్యం పాఠాలు నేర్పించే గురువు లాంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పాటాపు ప్రదీప్ నెల్లూరు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ పౌజుల ప్రదీప్ ఏదైతే వనం ఏర్పాటు చేస్తారో దానికంటే ముందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు శాల్వాతో గిరిధర్ రెడ్డిని విపిఆర్ ప్రదీప్ ఇది అయిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇందుపూర్ సేనానికి వచ్చి టీ దాకా వెళతారు. దయచేసి ఒక 5 నిమిషాలు మీరందరూ కూడా వేచి ఉంటే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆ వాగిట్లో నిలబడి మీ అందరికి కూడా వచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఘనంగా ప్రతి ఒక్కరికి వీడ్కోలు పలుకుతారు. అందరూ క్షేమంగా మీ ప్రాంతాల చేరాలని కోరుతూ ఉన్నా. మళ్ళీ 5 ఏళ్ళు కనపడకుండా పోవటం దీనికి మేము వ్యతిరేకం. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నేను కానీ నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కానీ ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం జనాల్లో ఉండాలా, నిరంతరం కార్యకర్తలతో నాయకులతో కలిసిమెలిసి ఉండాలా. ఒక నాయకుడు 10 కాలాల పాటు మంచిగా రాజకీయాలు చేయాలంటే పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కుటుంబ సభ్యులుగా చూడాలా. రూరల్ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండాలా. ఎన్నికలు ఉన్నాయా లేవా అన్న ఆలోచన కాకుండా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండాలా. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కావాలంటే మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలా ఉండాలా అని మీరందరూ భావించే విధంగా మళ్ళీ చెప్తున్నాను సోదరులారా. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం అందుబాటులో ఉండాలా. మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా. ఎమ్మెల్యే కావాలంటే వారు ఎలా ఉండాలంటే మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలా ఉండాలా అని మీరందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. అమ్మా, ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వద్దు అనుకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రానికి శరణ్యమని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని అద్భుత మెజార్టీతో గెలిపించారు. 164 సీట్లు ఇచ్చారు. కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం సర్వనాశనం అయితే అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా, మడమ తిప్పకుండా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తూ, మరో పక్క
రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన చేసినటువంటి పెద్దలు డబ్బుల పరంగా రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారమ్మా. పెన్షన్ దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి మీకు అందరూ కూడా తెలుసు. ఇక బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం మేలో, ఇంకెంత తల్లి 2 నెలల్లో మేలో బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం డబ్బులు నేరుగా మీ అకౌంట్లో పడబోతున్నాయని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మనం చేస్తున్నాం తల్లి. అంతేకాదు అన్నదాత సుఖీభవ, రైతన్నకు అండగా ఉండే పథకం కానీ 1 కాదు 2 కాదు 3 కాదు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలో ఈ 40 రోజుల్లో రెడ్డి గాని ఈలో అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా అధికారం అనేది 10 మందికి మేలు చేసేదానికే. అందుకే ఎన్నికల్లో నాకు వ్యతిరేకం చేసిన వ్యక్తులను సైతం కలిసి పనిచేద్దామని సాదరంగా ఆహ్వానిస్తున్నా. ఎన్నికల్లో నాకు వ్యతిరేకం చేసినా నన్ను నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ప్రతి నాయకుడు కార్యకర్తను కూడా వారి నమ్మకం దెబ్బతినకుండా చూసుకునే బాధ్యత కూడా నాదని చెప్పి మొత్తం కూడా మాట ఇస్తూ ఉన్నా. వారి అన్నకి అన్నీ తానై, ప్రతి విషయంలో అన్నీ తానై గత 6 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా గత అనేక సంవత్సరాలుగా శ్రీధర్ అన్నకి సపోర్ట్గా ఉన్నా, గత 6 సంవత్సరాలుగా ప్రతి విషయంలో నిత్యం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జిగా ఉంటూ అనేక విషయాల్లో ప్రజల సమస్యల పరిష్కారంలో అన్నకి చేదోడుగా, రాముడికి లక్ష్మణుడుగా అనేక కార్యక్రమాల్లో పనిచేస్తున్న గిరిధర్ అన్న ఈరోజు ఇందాకే శ్రీధర్ అన్న చెప్పాడు, చాలామందికి ఇప్పుడేందబ్బా గిరిన్న పాదయాత్ర, ఇప్పుడేంది కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, గడప గడపకి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అని. రాజకీయ మేధావులు సైతం, సామాన్య ప్రజలు సైతం, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు సైతం ఆలోచన చేసే ఈ కార్యక్రమానికి అందరూ అనుకునింది, అందరూ ఆలోచన చేసింది చేస్తే అది శ్రీధర్ అన్న ప్రత్యేకత ఏమవుతుందని చెప్పి చాలామంది అనుకున్న సందర్భంలో అందరి ఆలోచనలకి భిన్నంగా, ఎవరు ఆలోచన చేయని విధంగా ఈరోజు తన కష్టాల్లో తనతో పాటు ప్రయాణం చేసి మొట్టమొదటి నుంచి తనకు తోడుగా ఉన్నటువంటి తన రాజకీయ వారసుడు సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని కష్టాలు నష్టాలు తెలుసుకోవాలా, ప్రజలు పడుతున్న బాధలు పడాలా, ఆఫీసులో కూర్చొని వచ్చినటువంటి ప్రజలకి అధికారులకి పనిచేయడం కాదు, ప్రజల్లో పోవాలా. ప్రతి రూరల్ నియోజకవర్గంలో గొలకందుకూరు నుంచి గొలకందుకూరు, సజ్జాపురం, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి, కందమూరు, ఉప్పుటూరు, సౌత్మోపూరు, ఆమంచెర్ల, దొంతాలి, పెనవర్తి, కలవలపాళ్యం, మాదరాజుగూడూరు, కాకుపల్లి, ములుమూడి, కొమ్మరపూడి, దేవరపాళ్యం, కొండ్లపూడి, ఆగర, పొట్టేపాళ్యం ఈరోజు ముగింపు సభ పెట్టుకున్నాం. నిజంగా శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఒకప్పుడు ఒక్కడిగా పోతే ఈరోజు వేలాది మందిగా వస్తున్నారు. అది అసలు ఈ 6 సంవత్సరాలు కానీ గత 10 సంవత్సరాలు కానీ మేము కష్టపడిన తీరు ప్రజల్లోకి పోయినప్పుడు స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా మొన్నటి ఎలక్షన్స్లో మీరిచ్చిన 35,000 మెజార్టీకి మేము ఏం చేయాలో, ఎంత చేయాలి ఇంకా కూడా ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈరోజు గడప గడప కార్యక్రమాన్ని తీసుకుని మీరు మా ఆఫీస్కి వస్తున్నా, మా ఆఫీస్లోకి ఉన్నా, మేము మాట్లాడుతున్నది కాకుండా మీ దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి ప్రతి కుటుంబాన్ని కలవాలా, ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకోవాలా. అది కరెంట్ అయినా, సాగునీరైనా, తాగునీరైనా, ట్రైన్ అయినా, రోడ్డు అయినా, పంట కాలం అయినా, ఏ సమస్య అయినా ఆ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ సమస్య తెలుసుకోవాలా. మాకు చేతిలో ఉన్నది పరిష్కారం చేయడం, చేతిలో లేనిది తెలియదని చెప్పడం, లేదంటే కొన్ని 1 నెలలో అవుతాయి, 3 నెలలు అవుతాయి, 6 నెలలు అవుతాయి, ఇవన్నీ కూడా చేయాలనే తపనతో ఎలక్షన్స్ ఉన్నా ఏదేమైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు, గడప గడపకు వచ్చినప్పుడు చాలామంది మొన్ననే కదా నాయన ఓటేసాం మళ్ళీ మీకు వేస్తా ఉన్నారు. అమ్మ ఓటు గురించి రాలేదు, మీ సమస్యల గురించి వచ్చామని చెప్తే నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్క ఇంటికి పోయినప్పుడు కళ్ళనీళ్ళు పండి నాకు కనీసం వారి ఇంట్లో తిండి లేని పరిస్థితుల్లో నాకు పూలమాలేయడం, ఏమీ లేని వారు వాళ్ళ ఇంట్లో ఉన్న కస్తూరి చెట్టుకి 4 పూలు తీసి నా తల మీద ఆశీర్వదించడం, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలీదు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఇలాంటి సోదరుడికి తమ్ముడుగా పుట్టడం, ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు రుణం తీసుకోవడం, తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా, మీ ప్రేమానురాగాలకు అనుగుణంగా
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాల ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎక్కడ ఏదొచ్చినా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారి ముందుంటాం, వారి వెనకుండమని తెలియజేస్తూ చాలా మాట్లాడాలనుకున్నా నోట్లో నుంచి మాట రావట్లేదు. అందుకో మా అన్న ఉంటే అసలు మాట్లాడలేను, వేరేటప్పుడు మళ్ళీ సపరేట్గా మాట్లాడతాను. దయచేసి మన్నించమని కోరుతూ దాదాపు 18 గ్రామాలు కవర్ చేశాడు. 70,000 మందిని చేతులు ఇచ్చి వాళ్ళ అనుగ్రహం పొందాడు. 4 డివిజన్ 18 గ్రామాలు కాకుండా 4 డివిజన్లు కూడా కవర్ చేశాడంట. చాలా సంతోషం. ఇంతమందిని కలవడం ఓపిగ్గా వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లో ఉండేది నిరంతరం ప్రజల్లో ఉండే ముఖ్యమైన వాళ్ళకి వాళ్ళ మంచితనం ఏంటంటే నిరంతరం ప్రజల్లో ఉండడం. ప్రతిరోజు కూడా పొద్దున్న నుంచి చూస్తుంటాను. పొద్దున్నే 7 గంటలకి శ్రీధరు ఆఫీసులో కూర్చోవడం, టైం ప్రకారం ప్రతి ఒక్కరూ ఎటువంటి సమస్యతో వచ్చినా పరిష్కరించడం, ఇవన్నీ ఈ రోజుల్లో చాలామంది పాలిటీషియన్స్ దగ్గర లేదు. అది మనం శ్రీధర్ దగ్గర నేర్చుకోవాలా. అది రోజు చూసి గిరిధర్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ఇప్పుడే కారులో వస్తుంటే రేపు గిరిధరే శాసనసభ్యుడిగా రూరల్ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నిలబెడతాను. నేను ఇంకా నిలబడను, కానీ పాలిటిక్స్లో ఉంటా, ప్రజాసేవలో ఉంటా. దీన్నైతే నేను వదిలిపెట్టాను. ప్రజల్లోనే ఉండాలని నా కోరిక. కానీ శాసనసభ్యులుగా మా తమ్ముడిని ఖచ్చితంగా నిలబెట్టాలా. ఆ భగవంతుడి ఆశీస్సులు, దాంతోపాటే చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, అట్నే లోకేష్ బాబు ఆశీస్సులు కూడా, వీళ్ళందరూ ఆశీస్సులతో గిరిధర్ని మనందరం కూడా, మా ఆశీస్సులు కూడా ఉంటాయి. మనందరం కూడా రేపు గిరిధరు మన శాసనసభ్యులుగా నిలబెడతాం. ఈరోజు దాదాపు 8 నెలలు గడిచింది మనం వచ్చి, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈ రోజు నుంచే ఇటువంటి మాటలు మనం మాట్లాడుతున్నాం అంటే అది పాలిటిక్స్ అంటారు. ఇది మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్టు. అది కూడా మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నేర్చుకోవాలా. ఎందుకంటే ఇప్పటి నుంచే ఆ ఆలోచన వచ్చి తమ్ముణ్ణి ఈరోజు నుంచే నువ్వు కష్టపడాలా, ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఉండాలా అని ఈరోజు గడప గడప ఈ కార్యక్రమం వదిలిపెట్టడం చాలా మంచిది కూడా ఇది. ఎందుకంటే పరిచయాలు అవుతాయి. ప్రతి ఒక్కరు బాధసి ఈరోజు ఒక ముఖ్య అతిథిగా నన్ను పిలవడం, నా ఆశీస్సులు ఎప్పుడు గిరిధర్కి ఉంటాయి. నేను చెప్పేది ఒక్కటే, గిరిధర్కి వాళ్ళ అన్న బాటలో నడిస్తే 100% సక్సెస్, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే నిత్యం వీళ్ళు ప్రజల్లో ఉండేవాళ్ళు. వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కరూ జిల్లాలో కూడా నేర్చుకోవాలా. ఎందుకంటే వీళ్ళ సమయం అంతా ప్రజలకే ఇస్తారు. వీళ్ళని గమనిస్తుంటాను. ప్రతి ఒక్క పాలిటీషియన్ ఇక్కడ మన జిల్లాలో గమనిస్తుంటా. 4 రోజులు ఉంటే 2 రోజులు ఉండరు. వీళ్ళు 7 రోజులకి 7 రోజులు ఉంటారు. అది కూడా ఈ సమయం నుంచి టైం కొంత ఈ మధ్య చూస్తున్నాను. గిరిని సమయం కూడా లేదు, సమయం కూడా పాటించడంలా. ఏ టైం అయినా ఎవరు వచ్చినా కలిసేదానికి తయారుగా ఉన్నాడు. అందులో ఈ గడప గడప ప్రోగ్రాం చేసిన తర్వాత కూడా నేను గమనిస్తున్నా. ఈ మధ్య నేను చూస్తున్నాను, ఎవరన్నా వచ్చినా వాళ్ళ పనులు కూడా ఖచ్చితంగా చేయాలనే కోరికతో ముందుకు తీసుకుపోతున్నాడు. దీనికంతా చాలా ఓపిక ఉండాలి. కూడా ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంది. రేపు మనం అందరం కూడా ఇప్పుడే శ్రీధర్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో
ఖచ్చితంగా గిరిధర్ టికెట్ తెచ్చుకుంటాము. మీ అందరూ కలిసి గెలిపించాలా, శాసనసభకి మనం గిరిధర్ని పంపాలా. సో చాలా సంతోషం నన్ను ఈరోజు ఇక్కడికి పిలవడం, మీ అందరి ముందు మాతో ఇటు కోటాడ్స్లో మొదట కోరిక గిరిధర్ రెడ్డిది, మీ ఎంపీ ల్యాడ్స్లో ఒక 35 లక్షలు కావాలన్నా పలానానికి అని చెప్పాడు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.